హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ మా పెరట్లో కాసిన పొనగంటి ఆకుకూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అనమాట. నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళా కానీ క్లిక్ చేశారని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఇది ఒక 4 కొమ్మలు ఇస్తేనే చాలండి. అది బాగా నేల మొత్తం బాగా విచ్చుకొని పోతుంది అనమాట. అంటే నేను మామూలుగా 4-5 కొమ్మలు తీసుకొచ్చి గుచ్చాను అనమాట. గుచ్చితే అవే అసలు మొత్తం అల్లుకొని పోతున్నాయి. ఓకేనా, ఇట్లాగ మొత్తం చుంచేసుకొని వచ్చేసాను. వచ్చి బాగా నీట్గా కడిగేసేసుకున్నాను. ఒక 2-3 మాటలు అయితే బాగా మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక కప్పు కందిపప్పుని కూడా ఒక 2 టైమ్స్ బాగా కడిగేసుకుంటున్నాను అనమాట. కందిపప్పు కానీ, పచ్చనగ బేడలు కానీ, పెసరపప్పు కానీ, మనకి ఏదైనా సరే బేడల ఐటమ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అంటే పప్పు ఐటమ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇంకా బేడల్లో కొంచెం నీళ్ళు ఉంచేసి ఇంకా పనగంటాకుని కూడా అందులో పెట్టేసేసి స్టవ్ ముట్టించేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు నీళ్ళు వేడైన తర్వాత మళ్ళీ మూత తీసి కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసేసి ఇంకా పెట్టేస్తే అయిపోయిద్ది అనమాట. ఇంకా వస్తే మీకు పొనగంటి ఆకుకూర తింటే దేనికి ఉపయోగాలు తెలుసా? అయితే ఈ వీడియోలో తెలుసుకోండి. పొనగంటి ఆకుకూరలు ఉండేటివి ఇనుము, కాల్షియం, విటమిన్లు ఏ, సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. అత్యంత పోషకమైన ఆకుకూర పొనగంటి ఆకుకూర. అంతేకాకుండా కంటి చూపుకు కూడా చాలా మంచిది. చర్మ ఆరోగ్యానికి కూడా, నెక్స్ట్ ఇంకా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అనమాట. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి పొనగంటి ఆకుకూరలు. మీరు కానీ పొనగంటి ఆకుకూర తినేటప్పుడు ఇవన్నీ మీకు పుష్కలంగా లభించడం జరుగుతుంది అనమాట. ఇంకొక చిన్న చిట్కా చెప్తానమాట. ఏంటి ఆ చిన్న చిట్కా అంటే, ఎవరికైనా కంటి చూపు సరిగ్గా లేకపోతే అంటే కరెక్ట్గా 48 రోజులు అంటే 48 days ఈ పొనగంటి ఆకుకూరని కానీ తింటే కంటి చూపు బాగా మెరుగుపడుద్ది. అంటే కంటి చూపు బాగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఉడికింది. నేను అంటే సిబ్బరేకులో వేసేసాను, నీళ్ళన్నీ పంపేసాను. ఆ తర్వాత తాలింపులోకి మీకు తెలుసు పచ్చిమిర్చి వేసాను, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, ఇంకా పోతే ఇంకా పప్పులు ఇంకేమీ వేయట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ కూడా వేసాను. అవి వేగిన తర్వాత ఇంకా ఆకుకూరని మనం సిబ్బరేకులో పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాను. బాగా ఆ నీళ్లు లేకుండా బాగా బాయిల్ చేసుకున్నాను అనమాట. అంటే బాగా ఏగనిచ్చాను. వేగిన తర్వాత కొబ్బరి కారం అనేది ఉంటది మా ఇంట్లో. ఆ కొబ్బరి కారం వేసేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. ఓకే.